ఇంతవరకు మనం చదువుకున్న 3 మాటలు ధ్యానం చేసినట్లయితే దేవుని పిల్లల యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనములో, యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, అలాగే లూకా సువార్త 7వ అధ్యాయము 21వ వచనమును, అలాగే 1 తిమోతి గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనము ధ్యానం చేసినట్లయితే ఈ అంశాల్లో ఒక మాట కనబడుతుంది. అది ఏమిటంటే దేవుని పిల్లారా, బాధ. ఏమిటి చెప్పండి? బాధ అనే మాట మనకు కనపడుతుంది. అది యోబు గ్రంథంలో మనము చూసినట్లయితే 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. నీకు 6 సరే విడిపిస్తాడు. ఇంకా 7 బాధలు కలిగినా సరే, ఉండే 6 బాధలు కాకుండా 7వ బాధ కలిగినా కూడా విడిపిస్తాడు. ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనము చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయములో, దేవుని పిల్లారా 21వ వచనంలో చూస్తే ఆ విడిపించే దేవుడు ఎవరు అర్థం కాలే కొందరికి. వారు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మరి యోహాను యొక్క శిష్యులు, బాప్తిసమిచ్చు యోహాను యొక్క శిష్యులు. అయ్యా నీవేనా రారయ్యన్నా, వాడు లేక ఇంకెవరి కోసం ఎదురు చూడాలన్నా అని చెప్పి యోహానే పంపించినాడంట. శిష్యులు వచ్చినారు. అప్పుడు యేసుప్రభు వారు నేనే విడిపించే దేవుని చెప్పేసి మాట్లాడలా. ఏం చేశాడు తెలుసా? అనేకులు ఆ టయానికి వచ్చేట్లు చేసినాడు. అన్ని రకాల రోగాలతో, రకరకాల బాధలతో బాధపడుతున్న వారిని ఏం చేశాడు తెలుసా? వారు చూచుచుండగా అందరి బాధల నుంచి విడిపించేసినాడు. అందరి బాధల నుంచి విడిపించేసినాడు. వాళ్ళు చూసినారు, ఈయనే ఆయనని తెలుసుకొని వెళ్ళిపోయినారు. చూసినారా? అలాగే దేవుని పిల్లారా, ఈరోజు మన సంఘాల్లో కూడా, క్రైస్తవ సంఘాల్లో కొత్తగా వచ్చిన వారి ముందర ఎవరిని పెడతాడో అనేక బాధల్లో నుంచి విడిపించిన వారిని అక్కడ పెడతాడు. ఎందుకు తెలుసా? దేవుడు మాకు పలాని బాధల నుంచి విడిపించి ఉన్నాడు అని చెప్పగా బాధల్లో ఉన్నవారు వచ్చి ఉంటారు కదా. ఓహో, వాళ్ళ బాధలు తీసివేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారా, నా బాధ కూడా తీసివేస్తాడు అని తెలుసుకొని విశ్వాసాన్ని పెంచుకుంటారు. విశ్వాసాన్ని పెంచుకొని నమ్ముకుంటారు. అందుకే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే చెబుతారు కానీ కొందరు బాధలోనే ఉంటారు. చెబుతారు కానీ బాధల్లోనే ఉంటారు. నిజమే, ఎవరో కాదు, మాకు కూడా వచ్చినాయి బాధలు. మాకు కూడా బాధలు వచ్చినాయి దేవుని పిల్లారా. 2012 స్టార్ ప్రారంభమైన 2020 వరకు కూడా బాధలు పూర్తి పోలా. అయితే మనలో ఉన్న ఒక గొప్ప విషయాన్ని మేము గుర్తు చేసుకుంటే,
చాలా గొప్ప విషయం అది. అది ఏమిటనగా దేని పిల్లారా, మనం ఇంతవరకు చదువుకున్నాం చూడండి. అదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో ఓ చోట ఎక్కడ నేను చదువుతా అంటే విన్నా. దేని పిల్లారా, యెహోవా నీ తీర్పులో న్యాయమైనవియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను సమపరిచితివనియు నేను ఎరుగుతాను. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నిజమే, భక్తి పనులు శ్రమలు వచ్చినా కూడా ఏం చేస్తారు తెలుసా? ఈ శ్రమ రానిచ్చిన ఈ తీర్పు నాకు మేలని భావించుకుంటారు. నాకు కూడా ఆ శ్రమ వచ్చినప్పుడు మేలని భావించుకొని ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉండడానికి కారణం ఏమిటంటే 67వ వచనంలో మాట ఉన్న చూడండి. అక్కడే శ్రమ కలుగునప్పుడు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే దేవుని పిల్లారా, 66వ వచనం చూస్తే నిన్న ఈ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము. అంటే ఈ మాట పడి చూస్తే దావీదు రాజు చెబుతున్నట్టుగా దావీదుకు శ్రమ వచ్చినట్లు చూస్తున్నాం. ఆయన దైవ సేవకుడే, ఇజ్రాయెల్ దేశాలంతా పరిపాలించిన దైవ సేవకుడు, 40 ఏళ్ళుగా రాజుగా పరిపాలించిన దైవ సేవకుడు. ఆయనకు శ్రమ వచ్చినప్పుడంట ఆజ్ఞలు నేర్పినాడంట, ఆజ్ఞలు నేర్పినాడు. ఈ ఆజ్ఞలు నేర్చుకోవడం వల్ల నాకు మేలు అంటున్నాడు. శ్రమ రావడం భక్తులకు మేలు. ఇలాగే దావీదు చెప్పినట్టుగా నా జీవితంలో నేను గుర్తు చేసుకుంటే నాకు ఆ శ్రమ రావడం ఎంతో మేలు అనిపించింది. ఇప్పుడు కూడా స్తుతిస్తా. ఆ శ్రమలో నుంచి నన్ను దేవుడు ఈరోజు నేర్పవలసినవి నేర్పి అనేక మంది అలాంటి శ్రమలో వచ్చిన వారికి నన్ను ఆదర్శంగా ఇక్కడ ఉంచి ఉన్నాడు. నాకు వచ్చిన శ్రమ ఏమిటి తెలుసా? అప్పుల శ్రమ. ఏ శ్రమ? అప్పుల శ్రమ. నా అప్పులు చూసి ఆయనమ్మ ఒక మట్టిక్కా వేయమా ఇంకట్లా అరుణమ్మ అన్నప్పుడు నిద్ర మేలుకొని ఇట్లా అంటానేమో మట్టిక్కా వేస్తారేమని. వద్దు తల్లి, నిద్రపోతామా, నిద్రపోతే లాభం ఏముంది? మళ్ళీ శ్రమలు రప్పించి దేవుడు ఆజ్ఞ నేర్పిస్తాడు వాక్యం. నిద్రపోతే అర్థమైందా? నిద్రపోతే శ్రమ రప్పించి ఆజ్ఞ నేర్పిస్తాను, నాకు నేర్పినట్లు, దావీదుకు నేర్పినట్లు. శ్రమ వస్తే మీరు తట్టుకుంటారా? తట్టుకోలేరు. అందుకే తట్టుకోవడానికి ఈరోజు ఈ శ్రమ అనే బాధ నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పిల్లలారా బాగా గమనించండి. శ్రమ రావడం వల్ల దావీదుకు ఆజ్ఞలు నేర్చుకున్నాడు. ఇది మేలంటున్నాడు. నిజంగా నేను కూడా నేను తప్పిపోయిన ఆజ్ఞలో నేర్చుకున్నా. అదేమిటిది? అప్పులనే బాధల్లో ఎందుకైనా అప్పులనేది నేర్చుకున్నా. ఎప్పుడు నేర్చుకున్నా? బాధ వచ్చినప్పుడు. బాధ రాకుండా నేర్చుకునేవానికి కాదు. ఆ నేర్చుకున్న తర్వాత అనేక మంది అలాంటి అప్పుల బాధలో ఉన్న వారికి నేను విడిపిస్తూ వచ్చిన, ఇక్కడ విడిపిస్తూ వచ్చిన. భయపడే వారికి బాధ తీరుస్తూ వచ్చిన. తీర్చింది నేను కాదు, కానీ అప్పులు ఎందుకైనాకో
నాకు తెలియపరిచి, ఒరే బాబు ఇదో ఈ అప్పుల నుంచి చేయించింది కారణం ఏమిటంటే, నేను నా చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చడానికి అప్పుల్లో ఉన్న వారిని ఇక్కడ రప్పించి, నీలాగా తెలియకుండా ఏదేదో చేసి అప్పులు పాలైపోయిన వారిని నేను విడిచిపెట్టకుండా నీ దగ్గరికి రప్పిస్తున్నాను. వీరి అప్పులు తీరినంత వరకు, తీరే మార్గము తెలుసుకున్నంత వరకు నీ వీరికి బోధించు నీ సాక్ష్యాన్ని, నీ సాక్ష్యం ద్వారా బలపరచని దేవుడు మాట్లాడుతూ అనేక మంది అప్పుల్లో అలాంటి ఇంకా అనేక బాధల్లో ఉన్నవాడిని ఇక్కడ తీసుకుని వచ్చి బాధల నుంచి విడిపిస్తూ వచ్చినాడు. నా సాక్ష్యాన్ని వారికి బోధిస్తూ, ఒక అప్పులే కాదు అన్ని రకాల బాధలో ఉన్నవారిని. అయితే ఈ బాధలు ఎందుకు వస్తాయి అంటే దురాశ వలన. ఏ ఆశ? దురాశ వలన. ఈ లోకంలో దురాశ ఎక్కువ, దురాశ ఎక్కువ. ఏ దురాశ? అన్ని దురాశలే. ఒకడు భార్యని పెట్టుకొని ఇంకొక భార్య కాలుంటాడు, అప్పటికీ దేవుడు క్షమించాడు అనుకో, ఇంకొక భార్య కాలుంటాడు, ఇంకొక భార్య కాలుంటాడు. దురాశ కదా. ఒక అమ్మ భర్తను పెట్టుకొని ఒక అమ్మ కూడా అలాగే చేస్తుంది. దురాశ కదా. ఇట్లా పోల్చుకుంటే అన్ని దురాశలే. దేవుడు ఎంత ధనం ఇచ్చినా కూడా ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా, ఇంకా కావాలా అన్నప్పుడు ఇతరులను బాధ పెట్టగలుగుతాము, ఇతరులను బాధ పెట్టగలుగుతాము. అందుకని దేవుడు ఇంకా 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 అంటే ఎందుకురా నీకు అంటాడు. ఎందుకురా నీకు అంటాడు. ఎవరితో అంటాడు? లోకస్తులతో అనడు, లోకస్తులతో అనడు. ఆయన దగ్గరికి వచ్చిన వారితో అంటాడు. ఎందుకు నీకు? ఇచ్చిందంతా ఖర్చు పెట్టరా చాలు, ఇచ్చిందంతా ఖర్చు పెట్టరా చాలు. దేనికోసం పెడతామో చూస్తాము. నీకు ఇచ్చిన దేనికోసం పెడతావో చూస్తాం. నీ భోగించిన కోసం పెడతావా? లేదు, చచ్చిపోయి నన్ను బ్రతికించినావు, బాధల నుంచి విడిపించినావు, దేవా నాకు ధనం ఇచ్చినావు, నీ మహిమ కోసమే ఖర్చు పెడతా అని. నా మహిమ కోసం పెడతావా, నీ మేలు కోసం పెడతావా, నీ కీడు కోసం పెడతావో చూస్తాం. వచ్చిందంతా ఖర్చు పెట్టరా అంటాడు దేవుడు. అది పెట్టకుండా మనం ఏదో అది ఇస్తే ఇచ్చేస్తాం, ఇది ఇస్తే అది చేస్తాం, చేస్తాం అనుకుంటే లేదు, ఇట్లా అనుకుంటే అంటాము. ఇట్లా అనుకొని ఏం చేస్తాము? వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను వాళ్ళలాగా సంపాదించాలా, నేను వాళ్ళలాగా సంపాదించాలా, నేను వాళ్ళలాగా గొప్ప చర్చి కట్టాలా, వాళ్ళలాగా ఇచ్చేయాలా, ఇచ్చేయాలి ఇచ్చేయాలని లేనిపోని ఇతరులకు బాధ కలిగించేట్లుగా పరిగెత్తా అంటారు. ఈ రోజుల్లో దైవ సేవకులు కూడా వారికంటే ఎక్కువ జనం నా దగ్గర ఉండాలా, అది ఎలాగైనా సరే అన్న మా పాస్టమ్మ చెప్తా అండి. ఎవరో ఒక కాయం వచ్చాడు చెప్పిందంట, అమ్మా అన్నిరాలు మీ చర్చికి ఎవరన్నా వచ్చి ఒకరు చచ్చిపోతే బోడిచేటప్పుడు పసుపు కుంకుమ ఏమైనా బంధువులు తెస్తే వాళ్ళ మీద పొయ్యమంటారా, పెట్టనిస్తారంటే మా పాస్టర్ పెట్టనేడని చెప్పి ఇక్కడ ఉండేవాళ్ళు అన్నారంట. పరిశుద్ధుల సమాధులు తెరవబడతాయి, అపవిత్రమైన కార్యాలు అన్యాచారం చేయరు అని చెప్పేసి అన్నానంట. వీలు లేకపోతే దాని కథ వేరే, వీలున్నప్పుడు వాళ్ళే చేసుకుంటే దాని కథ వేరే. మన నోటి నుంచి చేయమని చెప్పకూడదు. ఆయన త్యాండి ఎంతైనా పెట్టుకోండి అన్నాడంట. ఎందుకు? ఇట్లా ఇబ్బంది లేకుంటే అందరూ నా దగ్గరికి వస్తారు, ఆ సంఘాలు ఇట్టంటారు అట్టంటారు కండిషన్ పెడతారని. అర్థమైంది కదా. కానీ దేవునికి మహిమ. ఎందుకు అన్ని సంఘాల జనాలు మా దగ్గరికి వస్తారు? తెలిసి తిరిగినంతా అన్ని సంఘాల వారు మా దగ్గరికి వస్తారు అని ఇలాగా లాజిక్లు వాడుతూ ఉంటారు. దేవుడు పరిశుద్ధుడు, ఒప్పుకోడు. దేవునికి మహిమకలను కాక, దేవునికి స్తోత్రములను కాక. సరే, వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాము, అంశంలోనికి. చూడు, నా యొక్క సాక్ష్యాన్ని బట్టి మీకు చెప్పాలంటే ఇలాగే అనేక మేము విడిపిస్తూ వచ్చినాం.
విడిపిస్తున్నాం ఇప్పటికి కూడా. విడిపించిన తర్వాత మాత్రము ఇంకా అయ్యగారు అక్కువ పడరు, దేవుడు కూడా అక్కడ పడడు. దేవుడు చెప్పింది చేతుల్లో పరిగెత్తా ఉంటారు కొంతమంది. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదని. కానీ నీ బాధకు కారణము దేవుడు కాదు, అయ్యగారు కాదు, సంగమ కాదని తెలుసుకోవాలి. మీరు నాకు కొందరు బతికున్నారు మాతో పాటు, కొందరు చచ్చిపోయినారు ఉన్నారు. విశ్వాసాన్ని పోగొట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. 3 తిమోతి గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే చూడండి, త్వరగా చదవండి, అంశంలోకి వెళ్ళిపోయింది. త్వరగా 6:10. ఎందుకు పొడుచుకొని చచ్చిపోతారో చూస్తాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో, ఎన్ని బాధలు, లెక్కలేని బాధలు, నానా బాధలు, అన్ని రకాల బాధలు, ఒక బాధ కాదు. ఏమైనారంట చదవమ్మ. తమ్మును తామే ఇంకొకడు పొడిచి ఇంకొకరి మీద కేసు పన్నాడు దేవుడు. తప్పు నీదే కదరా, నీకే శిక్షని నీ చేత నిన్నే పొడిపించుకుంటాడు. నిజము, అనుభవించి చెప్తున్నమాట. ఈ ధనాపేక్ష అనేది పౌలు గారు అంటారు, ఇక్కడ చెప్పిన పౌలు గారే కొలసి పత్రికలో, విగ్రహారాధన లాంటిది ధనాపేక్ష. ఇజ్రాయేలు ధనాపేక్ష ఆ పక్కన పెడితే విగ్రహారాధన చేసి, మోసే ప్రవక్త కొండపై ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, మోసే మాతో లేడని, దేవుడు అని చెప్పి మాట మర్చిపోయి విగ్రహారాధన చేశారు. చెవుల్లో కమ్ములు ఖర్చు పెట్టి దోణ చేయించి పెట్టినారు, తాగినారు, తొందరన్నారు, ఇష్టపడడం చేసినారు. ఏమైనారు? చచ్చినారు. అలాగే ఇక్కడ నీవు కూడా ధనాపేక్ష అనే విగ్రహారాధన చంపేయకపోతే అవి తెలియని వారికి మీదికి దేవుని ఉగ్రత వస్తుందని చెప్పి అంటాడు అక్కడ కొలసి సంఘంతో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చంపకపోతే బాధలు చంపేసుకోలేము. అందుకే ఈరోజు అంశము, నీవు ఎలాంటి బాధల్లో అయినా ఉన్నావా, నిన్నెవరైనా బాధ పెడుతున్నారా? బాధ పెట్టాలంటే ఆ పెడుతున్నవారు నుండి, ఆ బాధ నుండి నువ్వు విడిపింపబడాలంటే, ఇతరుల బాధ పెట్టి నువ్వు బాధ పొందాలంటే, ఆ పొందుతున్న బాధ నుంచి విడిపింపబడాలంటే నువ్వేం చేయాలా ఈరోజు అంటే ప్రార్థన చేయాలా. ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మీరు నిన్న వారము చిక్కుల్లో ఉన్న వారికి విడుదల గురించి ప్రార్థన నేర్చుకున్నాం. దావీదు కీర్తన 6వ అధ్యాయంలో. ఈ వారము కీర్తన గ్రంథములో 7వ అధ్యాయంలో మనము చూసినట్లయితే చేసే ప్రార్థన ఎలాగా చేయాలి, చేసే ప్రార్థన ఎలాగా చేస్తే ఆ యొక్క బాధల నుంచి, నీకున్న బాధల నుంచి విడిపింపబడతావు అనే మాట నేర్చుకుందాం. 7వ అధ్యాయానికి వెళ్ళిపోండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లారా, మనం బాగా గమనించినట్టయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని దావీదు ప్రార్థిస్తున్నాడు కీర్తన పాడుతూ. దేని కొరకు ప్రార్థిస్తున్నాడో తెలుసా? బాధ నుండి, ఆ బాధపడుతున్నప్పుడు బాధను తప్పించని ప్రార్థిస్తున్నాడు. ఈ బాధలో నుంచి తప్పించుకోవాలంటే ఎలాగా ప్రార్థన చేయాలో మనకు ఉదాహరణగా అధ్యాయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా ఎలాగ చేస్తున్నాడో మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం.
ఒకటిగా మనం గమనించినట్టయితే దేని పిల్లారా, ఈ బాధ పెడుతున్నది ఎవరో మనం తెలుసుకోవాలి. బాధ పెడుతున్నది ఎవరో తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఈ బాధలు పెట్టుతున్నది ఎవరో. కొందరు నాయకులు పెడతా ఉంటారు బాధలు ఆయా వర్గాల్లో, కొందరు అధికారులు పెడతా ఉంటారు బాధలు రకరకాలుగా. కొంతమంది పోయినసారి ఉద్యోగస్తులు, అబ్బా ఈ నాయకులు మాకు చాలా గవర్నమెంట్ బాధ కలుగుతుంది అన్నారు. ఈసారి కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అయ్యి కొందరు ఏమంటారు, చాలా బాధగా ఉంది అంటున్నారు. ఎవరు? ఎంప్లాయీస్. అప్పుడు బాధే, ఇప్పుడు బాధే. కానీ నాయకుల నుంచి, ఈ అధికారుల నుంచి బాధ పెట్టేది ఎవరు? లేక నీ శత్రువుల నుంచి, నీ కుటుంబంలో పెద్దల నుంచి, పిల్లల నుంచి, చుట్టుపక్కల వారి నుంచి, వీధిలో వారి నుంచి, ఊర్లో వారి నుంచి బాధలు వస్తుంటాయి. ఈ బాధలు పెట్టేవారు ఎవరు తెలుసుకోవాలి ఈరోజు. అర్థమైందా? ఎపస్సులకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనము చూస్తే ఎవరితో పోరాడుతున్నామంట? అధికారులతోనూ, అధిపతులతోనూ, ఇంకా ప్రధానులతోనూ, ఈ అంధకార ఇలా దురాత్మలు కాదు. చూడండి, ఆకాశం ఉన్న దురాత్మలు, అంధకార సంబంధులకు, లోకనాథులతో. వాళ్ళు ఎవరుండారు? ఆకాశ మండలమందున్న దురాత్మల వల్ల ఉండి నిన్ను బాధ పెట్టిస్తున్నాయి. అర్థమైందా? అందుకే అక్కడ అంటాడు, ముందుగా మనం పోరాడినది శరీరాలతో కాదు. వారితో మనము ఇప్పుడు పోరాడాలి. శ్రమ పెట్టేది, బాధ పెట్టేది వారు కనుక వారితో పోరాడాలి. దేవునికి మహిమకలను గాక, దేవునికి స్తోత్రములను గాక. ఇంకా మనకు విశ్వాసం కలగాలంటే మనుషులు కాదు మనల్ని బాధ పెట్టేది, నాయకులు కాదు, అధికారులు కాదు, అంధకారములో ఉన్న, అనగా చీకట్లో ఉన్న, సత్యం అంటే తెలియక, మంచి ఏదో చెడు ఏదో తెలియక, ఎలాగైనా నేను అధికారం సంపాదించాలి, ఎలాగైనా నేను గొప్పవానికి కావాలి, ఎలాగైనా నాయకుని అయిపోవాలి అని ఇలాగా లోకంలోనే కాదు క్రైస్తవుల్లో కూడా చాలామంది బాధ పెడతా ఉంటారు. క్రైస్తవుల్లో కూడా చాలామంది బాధ పెడతా ఉంటారు. అందుకే బాధ పెట్టకుండా ఉండాలంటే ఒకవేళ వారిని బాధ పెడితే పర్వాలేదు, కానీ నీవు వారిని బాధ పెట్టకూడదు. నీవు వారిని బాధ పెట్టకూడదు. వారి బాధ నుంచి వారు విడిపింపబడికి మనకు సంబంధం లేదు. ప్రార్థించాలి మన వంతు, అది దేవుడు చూసుకుంటాడు. నీవు కనుక బాధ పెట్టామనుకో, నువ్వు బాధల నుంచి అస్సలు విడిపింపబడలేవు. నువ్వైనా నేనైనా బాధల నుంచి మనం విడిపింపబడలేము. కనుక మన వల్ల బాధలు కలగకూడదు ఒకరికి. అయితే ఈ బాధ నీలోనంటి నువ్వు పెడతాను అంటే కారణం ఏమిటి? ఒకటి, ఆ బాధ నువ్వు పొందుతూనే ఉంటావు, మర్చిపోవాకండి. నేను ఏదో జ్ఞానం చెప్పి మాట్లాడుతుంటారు చాలామంది, అది చాలా బాధ కలుగుతూ ఉంటుంది దైవ సేవకులకు, విశ్వాసులు మాట్లాడుతుంటే. కొంతమంది దైవ సేవకుడికి అలాగే మాట్లాడుతుంటారు. అందుకే అట్లా దైవ సేవకులతో నేను కట్ చేసిన సవాసం, అట్లా దైవ సేవకులతో కట్టింగు. ఆ దురాత్మలకు అవకాశం ఇచ్చే ఆ దైవ సేవకులైనా సరే కట్టింగు. వాళ్ళు నాకంటే ఇంకా చిన్న దైవ సేవకులు తిరిగి వాళ్ళైనా వాళ్ళు దురాత్మలకు చోటు ఇవ్వకపోతే వారి పాదాలు కూడా కడుగుతా, వారి పాదాలు కూడా కడుగుతా. వారి పాదాలేమి ఇక్కడ వచ్చి బాప్తిసం ప్రతి ఒక్కరి పాదాలు కడుగుతాడా? దేనికోసం? ఆ దురాత్మలకు పాలువారు కాకుండా పరలోక దేవుడైన యేసయ్యలో పాలువారు కావాలని పాదాలు కడుగుతా ఉంటాం. అలాగే దురాత్మలతో పాలువారు కాకుండా దేవునితో పాలువారు కొరకు ఎవరైతే ఇతరులు బాధ పెట్టుకుని ఉంటారో
వారితో సవాసమై మనం కూడా వారిని బలపరిచి వారి ద్వారా మనం బలం పొంది ఇతరులను బాధ పెట్టకుండా బ్రతకాలని, మనం బాధ లేకుండా బ్రతకాలని నేను అటువంటి వారి సవాసం చేస్తూ ఉంటా. ఒకవేళ మన సంఘంలో ఎవరన్నా తెలియకుండా పోయినా కూడా నేను ప్రేమించే వారితో, అంటే సంఘంలో మంచివారుగా పోయితే వాళ్ళతో చెబుతూ ఉంటాను, అమ్మా అయ్యా పలాని సంఘానికి అట్ట పోవద్దు, ఇదో ప్రమాదం వస్తుంది అంటే వాళ్ళు అంటారు చాలామంది, నా కనుమతో చెప్తాడా వాళ్ళతో మాకెందుకు, మాకు మేలు కలిగితే చాలు. మేలెట కలుగుతుంది? దురాత్మల వాళ్ళ నుంచి వారినే బాధ పెట్టి వారినే చెడు మార్గం నడిపిస్తామంటే మీకెట్ట మేలు కలుగుతుంది? ఆ రోజు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా మేలు కలగచ్చునేమో. అట్లా ప్రార్థన చేస్తే అందరికీ మేము ప్రార్థన చేస్తే ఎందరో మేలు కలిగి అబ్రాం పాస్టర్ అని చెప్పి అంటున్నారు. కానీ సంఘానికి మాత్రం రావద్దంట, సంఘానికి మాత్రము రావద్దంట. నేర్చుకోండి. మనం ఎన్నో తప్పులు పెట్టుకొని ప్రార్థన చేసినంత మాత్రాన, దేవుడు బాగు చేసినంత మాత్రాన ఈడికే వస్తే మేము మంచోళమా చెడ్డోళమా, మేము దురాత్మలకు పాలువారముగా ఉంటామా, దురాత్మలతో పరివాలుగా ఉంటున్నామా, ఏసైతో పరివాలుగా ఉంటున్నామా తెలుసుకోకుండా రావద్దు. ముందు ప్రార్థన చేసి మా గురించి దేవుని అడిగి తెలుసుకునే మళ్ళీ రాండి అంట ఆయన. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. బోలో యేసు మా రాజుకి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే దేవుని పిల్లారా బాగా గమనించండి. మొదటి పేతురు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం కూడా చూస్తే సాతాను ఎలాగుంటాడంట, గర్జించు సింహం వలె ఉంటాడంట. గర్జించు సింహం వలె ఉంటాడంటే వాడు ఉండేం చేస్తాడు, అధికారంలోకి వెళ్ళి వారి ద్వారా నిన్ను బాధ పెడతాడు, నీలో నుంచి ఇతరులను బాధ పెడతాడు. బాధ పెట్టి బాధ మనకి కేపిస్తాడు. ఆ బాధ ఉండకూడదంటే ఏం చేయాలా? వానికి చోటు ఇవ్వకూడదు, వానికి స్థానం ఇవ్వకూడదు. అట్టి వారు విశ్వాసులు సంఘములో ఉన్నా వారికి చోటు ఇవ్వకూడదని మొదటి యోహాను భక్తులు 2వ అధ్యాయంలో చెప్తాడు అన్నమాట. మొదటి యోహాను భక్తుల్లో యోహాను భక్తులు 2వ యోహాను పత్రికలో చెప్తాడు. 2వ అధ్యాయం కాదు, 2వ యోహాను పత్రికలో మాట చెప్తాడు. 9లోనో 13 చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని పిల్లారా మనం కూడా ఏం చేయాలి? దుష్టు నుండి తప్పించుకొని ప్రార్థన ఎప్పుడైనా చేయవలసిన అవసరమైందని యేసుప్రభువు వారు కూడా 6వ అధ్యాయము 9వ వచనం స్పష్టంగా చెప్పి ఉన్నాడు. మా అనుదిన ఆహారము ఇవ్వక ఈ అని అడకతలకే దుష్టు నుండి మమ్మల్ని తప్పించు అంటాడు. ఏమంటాడు? దుష్టు నుంచి తప్పించమని ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అదే దావీదు కూడా ఏమంటున్నాడు? 7వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. దావీదు కింద 7వ అధ్యాయం 2వ వచనంలో దావీదు కూడా అదే మాట అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే దేవుని పిల్లారా మనము గమనించవలసిన మాట ఏమిటంటే, రెండవదిగా మనము చూస్తే తప్పించేవారు ఎవరో మనం తెలుసుకోవాలి. తప్పించేవారు ఎవరో మనం తెలుసుకోవాలి. కానీ మనం తెలుసుకొని నేను చెబుతున్నా, యేసువారు ఒక్కడే, దావీదు తెలుసుకున్నాడు 1వ వచనంలో. అందుకే నీ శరణొచ్చి ఉన్నాను అంటాడు. అందుకే భక్తులు పాట కూడా పాడి ఉన్నారు, శరణు యేసు శరణు శరణు అనే కీర్తన. దేవునికి మహిమ కలుగును గాక. 3వదిగా మనము చూస్తే 7వ అధ్యాయము 10వ వచనములో దుష్టుల చెడుతనము మాన్పుమని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయాలంట? దుష్టుల చెడుతనము మానపాలంట. ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? అమ్మా ఏ ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఒకటి, నిన్ను బాధ పెట్టేది దురాత్మ అని చెప్పి తెలుసుకున్నావా? తెలుసుకుని ఈ రోజు నుంచి నీ భార్యతో నీకు భర్త బాధ వచ్చింటే, లేక నీ భర్త ద్వారా బాధ వచ్చింటే, నీ బిడ్డ ద్వారా బాధ వచ్చింటే, బాధ పెట్టేది ఎవరు చెప్పండి?
దురాత్మలు. 2 ఆ విడిపించే దేవుడు యేసుక్రీస్తు. మనం చదువుకున్నాం కదా వాక్యం, బాధల నుంచి విడిపించేవాడు. కానీ దావీదు తెలుసుకొని ఒకటో దేవుని ప్రార్థన చేస్తున్నాడు. 3వదిగా మనం చూస్తే దేవుని పిల్లారా, మరి ఏం చేస్తున్నా తెలిసిన దావీదు 10వ వచనం చూడండి. దుష్టుల చెడుతనమును మాన్పమని ప్రార్థన చేస్తున్నాడు. దుష్టుల చెడుతనాన్ని మానుపు. చాలామంది ఎదుటివారి చెడుతనం మానుకోమంటారు, కానీ నా చెడుతనం మాత్రం అట్టే ఉంచుకుంటానంటారు. మారు ఏటివారి చెడుతనం మానుపు, నా చెడుతనం మాత్రం అట్లే ఉంచుకుంటా. ఇది చాలా ప్రమాదం. మీ జీవితంలో మీరు చెడుతనం మార్చుకోకుండా ఎవరు చెప్పినా కూడా ఎవరు మారరు. మూతి పగలగొడతారు పోరా అని. పగల కొట్టకపోయినా కూడా కొట్టే అంత స్థితికి దేవుడు చేస్తాడు. దేవుడు గమ్మనుంటాడు, ఆ దురాత్మలు చేస్తాయి. కొట్టేంత, మూతి పగల కొట్టేంత స్థితికి దురాత్మలు తెస్తాయి. జాగ్రత్త. ఎయిటి వారిని మారమని చెప్పితే మారు, మూతి పగల కొట్టే స్థితికి దురాత్మలు తెస్తాయి. కనుక ముందు నువ్వు మారు. నీ భార్యకు ఏది కొడుతుందో తీర్చు, నీ భర్తకు ఏ కొడుతుందో తీర్చు, నీ బిడ్డలకు ఏ కొడుతుందో తీర్చు. ఆ కొరత ఏమిటి తెలుసా? ముందు నువ్వు మారాలా. నీ తల్లిదండ్రులకు ఏ కొడుతుందో తీర్చు. ఈ వద్ద మోసే సుఖోపవాస కూడా ద్వారా తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటాం. పిల్ల యొక్క పాత్ర ఏమిటో. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే దావీదు ఏమంటాడంటే, దుష్టుల చెడుతనము మాన్పు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. చేస్తున్నాడమ్మ అక్కడ. 2వదిగా నీతి గల వారిగా చేసి వారిని స్థిరపరచని ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగ స్థిరపరచాలంట? దుష్టులను నీతి గల వారిగా చేసి స్థిరపరచు. నువ్వు చేస్తున్నావా ఈ ప్రార్థన? అమ్మా చేస్తున్నావా? చేయాలా వద్దా? ఈ ప్రార్థన చేయాలా వద్దా? దేవునికి మహిమ కలుగుగాక. ఇంకో మాట చూస్తే, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ దేవుని తెలుసుకొని దుష్టులను మార్చమంటున్నాడు, నీతిమంతులుగా స్థిరపరచమంటున్నాడు. ఆయన ఎవరికి మరి రక్షించేవాడు చెప్పండి? అందుకే అయ్యగారు 18లో కూడా ఒక మాట ఉంది. ఎవరైతే నలుగురికి మంచిగా బ్రతకాలనుకుంటాడో వాడే సత్యాన్ని తెలుసుకుంటాడంట. సత్యాన్ని తెలుసుకుని రక్షింపబడతారా? అందుకే దావీదు అంటాడు, యథార్థ హృదయులను రక్షించే దేవుడే నా కేడము మోయివాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దావీదు ఇప్పుడు ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. దుష్టతను తీసుకున్నాడు, నీతిని స్థిరపరచుకున్నాడు, యథార్థంగా బ్రతుకుతూ ప్రార్థిస్తున్నాడు. నువ్వు ఎలాగా బ్రతుకుతూ ప్రార్థిస్తున్నావు? ఎలాగా బ్రతుకుతూ ప్రార్థిస్తున్నావు? నువ్వు యథార్థంగా బ్రతుకుతూ దుష్టులను మార్చమని, నీతిమంతులుగా స్థిరపరచమని, యథార్థంగా బ్రతికేది నేర్పమని దేవుడు దావీదు ద్వారా మనం నేర్పుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. యథార్థంగా ఉండవా? ఒక ఆయన ఉన్నాడు మన దగ్గర. ఇక్కడ అన్నీ ఓకే అంటాడు, దేవుడు చెప్పాడు అంటాడు, అన్నీ సరే. ఆయనకి ఇష్టమైతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో చెప్తాడు. చెప్పినప్పుడు మనోళ్ళు ఆయన కంటే ఎన్ని తెలియని వాళ్ళు కూడా అడుగుతారు ప్రశ్న. అడిగినప్పుడు అట్లాగా ఆయనేమట్ట అని చెప్పి ఏదో చెప్పేస్తాడు. అది యథార్థమా? అటు వారి ప్రార్థన వింటారా దేవుడు? యథార్థ హృదయం కలిగిన వారినే రక్షించేవాడు ఆయన. వారి మాటే వింటాడు. దావీదు అలాగుండి ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా యథార్థ హృదయం కలిగి ప్రార్థన చేయాలి. 3వదిగా, 1 నిన్ను బాధ నుంచి విడిపించే దేవుడు. బాధలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలా. ఎవరు పెడుతున్నారో? ఎవరు పెడుతున్నారో చెప్పండి త్వరగా? దురాత్మలు. 2 ఆ దేవుడు ఎవరో తెలుసుకున్నాం. దావీదు తెలుసుకున్నాడు. ఎవరు చెప్పండి? బాప్తిసం యోహాను యొక్క శిష్యుడుగా తెలుసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు విడిపించినాడు, చూపించినాడు. ఈరోజు మన సంఘంలో అందరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క అనేక బాధలు విడిపించని చెప్పి చెప్తారు.
చెప్తారా చెప్పరా? భాగ్యమ్మ చెప్తుందా చెప్పదా? ఎక్కడుంది భాగ్యమ్మ? చెప్తావా చెప్పమ్మా? దేవుడు ఇప్పించాను అన్ని తలలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరెందుకు అందరూ అదే మాట చెప్తారు. దయ్యాల నుంచి, రోగాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, ఇబ్బంది దేవుని నడిపించాడు. మంచిది దేవుని పిల్లారా. 4వదిగా అందులోంటి మనము చూస్తే దేవుని పిల్లారా, అలాగా ఉండి ప్రార్థన చేయడము దేవునికి ఇష్టమని కూడా దేవుని వాక్యము చెబుతుంది. 8వ వచనం, దేవుని పిల్లారా నా నీతిని బట్టి అడిగే వారుగా ఉండాలి. అంటే నువ్వు అడిగేటప్పుడు నీ నీతిని పరీక్షించుకుని అడగాల. నీ నీతిని అదే ఈజీగా రాదంటాడు కదా మొన్న వచ్చినప్పుడు. అయ్యా నీ సన్నిధిలో నేను ఎలాగ జీవిస్తున్నా అని తన జీవితాన్ని పరీక్షించుకడిగితే 5 ఏళ్ళు ఆయుషిస్తాడు. ఆ వచ్చిన మీ తిబుద్దు ప్రార్థన చేస్తే ఎందరో దైవ సేవకుల భార్యలనే బ్రతికించినాడు. మీ అయ్యగారు ప్రార్థన చేస్తే. దేవునికి మహిమ కలుగును గాక. వారు కూడా నీతిని తప్పి అనుసరించడం వల్ల చాలా నష్టపోయినారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 4వదిగా మనం చేయవలసిన పని ఏమిటంటే మన నీతిని బట్టి కూడా పరీక్షించుకుని ప్రార్థించేవారుగా ఉండాలా. మనం నీతిమంతులుగా ఉందామా లేమా అని. కొందరు అనొచ్చు, అయ్యా స్వనీతి అని. యోబులో ఉండేది స్వనీతి కానీ అయితే దేవునీతికి మార్చుకునే నీతి. ఇది స్వనీతి అని అనడానికి కూడా వీలు లేదు. స్వనీతి అయినా కూడా అది కూడా మార్చుకోవాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. మార్చాలనుకొని అది సరి చేసుకున్నాక 2 ఇచ్చినాడు. అలాగా మనము నీతిమంతులుగా మన నీతిని పరీక్షించుకుని ప్రార్థించే వారికి ఉండాలని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం కూడా మరి ఆ నీతిని గురించి ఉంది. నువ్వు నీతిని పరీక్షించుకొని దేవుని అడిగేవారుగా ఉండాలా. నువ్వు నీతిగా ఉండావా, అవినీతిగా ఉండావా? ఇతను బాధ పెట్టే వరకు ఉండావా? ఇతను బాధ పెడితే నువ్వు బాధ పొందుతున్నావా, లేక వాళ్ళే బాధ పెడుతున్నారా? ఆలోచించి మనం దేవుని అడిగే దగ్గర పరీక్షించుకొని అడిగి ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే యాకోబు భక్తుడు కూడా ఇదే మాట అంటాడు. చదవండి 1 యోహాను 3:21. 1 యోహాను పత్రిక. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమవుతాము. మన హృదయంలో దోషారోపణ ఉండకూడదు. నీ హృదయంలో నువ్వు చేసేది తప్పు అని తెలిసి ప్రార్థన చేస్తే ఫలిస్తుందా? ఫలించదు. 100% నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుభవించి చెప్తున్నాను. నా ప్రార్థనకు నెరవేరకుండా కొన్ని కారణం ఏంటంటే దోషారోపణ చేసినప్పుడు ప్రార్థన నెరవేరదు. తప్పును దాచుకొని ప్రార్థన చేస్తే అది నెరవేరదు ప్రార్థన. అందుకే మరి దావీదు ఇలాగా మాట్లాడుతున్నాడు. ఇంకా 5వదిగా మనం చూస్తే దేవుని పిల్లారా, దావీదులాగా పౌలు గారు కూడా ఒక మాట అంటాడు. ఆయన మాటలు గమనిస్తే అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనం త్వరగా తీయండి. అందుకేం చేయాలంటే దేవుని పిల్లారా, త్వరగా 5వదిగా దావీదు ఒక మాట అంటాడు. త్వరగా చదవండమ్మా. పౌలు గారు అంటారు ఒక మాట, చదవండి. ఈ విధముగా మీరును అమ్మా 24:16 అమ్మా. దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ అమ్మా నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు అభ్యాసం చేయలేదమ్మా. పౌలు గారు అభ్యాసం చేస్తున్నారు. మీ ఎదుట నిర్దోషంగా నా హృదయం ఉన్నట్లు, నా జీవితం ఉన్నట్లు. ఎందుకు నిర్దోషిగా బ్రతికినప్పుడు నీవు కూడా నిర్దోషిగా బ్రతకగలవు. నేను నిర్దోషిగా లేకపోతే నువ్వు నిర్దోషిగా బ్రతకగలవా?
చాలా పేపర్లో, పత్రికలు వస్తుంటాయి, దినపత్రికల్లో సేవకులే పాపాలు చేశారని, సేవకులే మోసాలు చేశారని, సేవకులే రకరకాల చెడు వ్యాపారాలు చేశారని, సేవకులే తాగుడుబోతులని. చాలామంది అలాగే ఉంటే సంఘం ఎలాగుంటారు? అలాగే ఉంటారు. అందుకే పౌలు అంటాడు, నేను ఎలాగ అభ్యాసం చేస్తున్నానో మీరు కూడా అభ్యాసం చేయండి ఈ రోజు నుంచి అంటాడు. అందుకే దేని పిల్లలు 2 కొరింథీ 1:12 3 తిమోతి 1:5-19 వరకు, 2 తిమోతి 1:3 1 పేతురు 3:21 కూడా ఇలాంటి మాటలే పౌలు మాట్లాడుతూ వస్తాడు. ఇలాంటి మాటలే మాట్లాడుతూ వస్తాడు. నీ బాధ నుంచి ఈరోజు నువ్వు విడిపింపడాలంటే 5వదిగా ఏం చేయాలా? యేసుప్రభు చెప్పిన మాట అదే. చూడండి, యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట ఏమిటంటే, దేవుని పిల్లారా 15 ఎవరి సువార్త 15 నా యందు మీరును మీ యందు నేనును ఉండి నా మాటలు నా యందు మీరు ఉండులాగున నా మాటలు మీ యందు ఉండి మీకు ఇష్టమైనది ఏదో అడగండి, అప్పుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మాటలు మనలో ఉండాలి. ఈరోజు చెప్పే మాటల ప్రకారంగా 5వదిగా అడిగేవారిగా ఉండాలి. అప్పుడు నీకు ఏ బాధ ఉందో, ఎవరి వల్ల బాధ ఉందో, ఏ రోగం వల్ల బాధ ఉందో, ఏ దయ్యం వల్ల బాధ ఉందో, ఏ కష్టం వల్ల బాధ ఉందో, ఏ సమస్య వల్ల బాధ ఉందో, ఏ అవమానం అనే బాధ ఉందో, ఏ అప్పుల వల్ల బాధ ఉందో, నీ బాధ నుంచి నువ్వు విడిపింపబడతావు. అంతేకాదు మరణ భయం అనే బాధ, రోగం అనే బాధ, ఈ లోకం విడిస్తే పాతాళ లోకానికి వెళ్ళిపోతానే బాధ, రేపు నిత్య నరకంలో కాలుతాన్న బాధ, ఈ బాధలన్నీ కూడా దేవుడు ఎప్పుడు విడిపిస్తా అంటే 5వదిగా దేవుని పిల్లారా ఆయన వాక్యం మనకు కలిగి ఆయన చెప్పినట్లుగా మనము మన జీవితాన్ని సరిచేసుకొని ప్రార్థించేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వదిగా ఒక్క మాట చెప్పి ముందుకెళ్తున్నాను. అందుకే ఏ పొరపాట్లు మనలో ఉన్న ఈరోజు విన్న 5 విషయాల్లో పశ్చాత్తాపముతో మనము ప్రార్థన చేయాలి. అప్పుడు మనకు దీవెనలు వస్తాయి. పశ్చాత్తాపముతో చాలామంది చేస్తూ ఉంటారు. అవునయ్యా, నేను పలానా తప్పు చేశాను ఈరోజు విన్నట్టుగా, నా హృదయము దోషారోపణ చేస్తూ ఉంది. అయ్యగారు చెప్పితే మందు తాగకూడదు అనుకుంటున్నాను, అయ్యగారు చెప్పినప్పుడు దేవుని నమ్మకుండా రక్షణ పొందకుండా ఉండకూడదు అనుకుంటున్నాను, ఒక్కాక వేయకూడదు అనుకుంటున్నాను, బీడిసీడ తాగకూడదు అనుకుంటున్నాను, అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటున్నాను, నన్ను నేను హెచ్చించుకోకూడదని అనుకుంటున్నాను, దేవుడు చెప్పింటే జీవించాలని అనుకుంటున్నాను, ఆరాధన రాకుండా బతకూడదని అనుకుంటున్నాను, వ్యభిచారం చేయకూడదని అనుకుంటున్నాను, బొమ్మలకు మొక్కకూడదని అనుకుంటున్నాను, ఎవరిని బాధ పెట్టకూడదని, నా భర్తను, నా భార్యను, నా బిడ్డలను, నా తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు అనుకుంటున్నాను, అయినా తప్పు చేస్తున్నానయ్యా. పౌలు అది అంటాడు, మంచి చేయాలనుకుంటా కానీ నేను చేయాలనుకుని చేయకుండా చెడే చేస్తున్నా అంటాడు. రోమపత్రిక 7వ 18 అనుకుంటా. అయితే కారణమని వెతికినాడు. కారణాన్ని వెతికితే ఎక్కడో ఒక పాపం ఉంది ఆయనలో. అదే పాపం తెలుసా? ధర్మశాస్త్రాన్ని బట్టి నేను మేలు చేయకుండా కీడే చేస్తున్నా. దానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రము పాపం అంటే తెలియపరిచింది కానీ పాపానికి పరిహారము తెలియపరిచింది అంటాడు. ఇట్లా చాలా అని చెప్పిన మాట ఉన్నాయి. అయితే పాపమే కారణం. అయ్యో నా పాపమును క్షమించేవాడు ఎవరు అంటున్నాడు అధ్యాయంలోనే. కానీ అంటూ ఏమంటే దేవుని పిల్లారా, ఆయనే మన పాపాలను మోసుకున్నవాడని అనేక సాక్ష్యాలు ఇచ్చినాడు. ఆ సాక్ష్యాన్ని ఈరోజు మనము ఉన్నాము. యేసుక్రీస్తు మన తప్పులన్నీ కూడా సరిచేట కొరకు, మన తప్పులన్నీ సరిచేట కొరకు, విడగొట్టుట కొరకు, విడగొట్టి చేయకుండా బ్రతికించుట కొరకు దేవుడు ముగ్గురుగా పని చేయనట్లుగా పురుషోత్తం చౌదరి గారు ఒక పాట పాడుకొని ఉన్నారు. ఒక పాట పాడుకొని ఉన్నారు. ఆ పాట ఇస్సాకు తీసి పాడతాడు ముగింపుకు వచ్చేసినాం. అయితే బాగా గమనించండి దేవుని పిల్లారా, ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే పశ్చాత్తాపమే కాదు కానీ పశ్చాత్తాపముతో పాటు నా హృదయంలో ఏ తప్పు లేకుండా చేసేసుకొని
హృదయ దోషారోపణ చేయకుండా ఉన్నట్టు తప్పు ఉండకూడదు. ఆ తప్పు తీసేసుకుని ప్రార్థించేవారుగా మనం ఉండాలి. 6వ మాట, మరి ఈరోజు దేవుని పిల్లారా ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నీకున్న బాధ పోవాలంటే ఈ వద్దు, నువ్వు నేర్చుకున్న 6 విషయాలు నేను అలాగే జీవిస్తానయ్యా అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ మోకరించండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కన్నీటితో ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకున్న బాధలు పోవాలి. అయ్యా, నాకున్న బాధలు పోవాలి. అయ్యా, ఈ రోజు నుంచి నైనా అయ్యా ఉన్న బాధ లేని వారిగా బ్రతకాలి. అయ్యా, ఏమి చేయాలో, ఎలాగా అయ్యా నా తండ్రి ప్రార్థన చేయాలో నాకు నేర్పిన వేసయ్యా. ఒకటిగా మా ప్రభువా, అవును మా తండ్రి, అయ్యా మా తండ్రి దేవా, ఒకటిగా బాధ పెట్టేవారు నన్ను ఎవరు వాళ్ళు, నా భర్త కాదు, నా భార్య కాదు, నా బిడ్డలు కాదు, నా అన్నదమ్ములు కాదు, బంధువులు కాదు, అధికారులు కాదు, నాయకులు కాదు, ఆకాశముందున్న దురాత్మలే వారి నుంచి బాధ పెడుతున్నాయి. ఆ దురాత్మలు నాలో లేకుండా, నేను బాధ పెట్టకుండా, ఆ బాధ నాకు రాకుండా బ్రతికే భాగ్యము దయచేదేవా అని ఎవరి పాటికి వాళ్ళు అలాగే బ్రతుకుతున్నాయన అని ప్రార్థన చేసుకోండి. వాడి కొరకు ప్రార్థిస్తానయ్యా. నాలో పని చేయకుండా, నన్ను బాధపడి వల్ల పని చేయకుండా ప్రార్థిస్తాను. రెండవదిగా, ఆ తప్పించే దేవుడు యేసయ్యా, నీవక్కడవే. నేను నమ్ముకున్నట్లు, దావీదు రాజు నమ్ముకున్నట్లు నేను నమ్మి ప్రార్థిస్తాను యేసయ్యా. నువ్వు విడిపించే దేవుడు అయ్యా. అవును ప్రభు, అలాగా దుష్టులను నా తండ్రి మార్చమని ప్రార్థిస్తాను. నీతి గల వారిగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. యథార్థమైన హృదయం కలిగి ఉంటేనే ఆ దేవుడు రక్షిస్తాడు పాదం నుంచి. తండ్రి ప్రకటించమనిగా ఉంటా. నీ నీతిని బట్టి అయ్యా నా తండ్రి, నీ నీతిని బట్టి అడిగేదనగా అయ్యా ప్రార్థించమనిగా ఉంటా. నా నీతిని తీసేసుకుని దేవా, నీ నీతిని వెతుకుతూ నీ నీతిని బట్టి అడిగామనిగా ప్రార్థించదానికి ఉంటారయ్యా. అవును ప్రభా, నీ వాక్యము నాలో ఉండలాగానే చెయ్యి. నువ్వు చెప్పినట్టుగా నేను జీవిస్తూ నా హృదయము దోషారోపణ చేయకుండా ఉన్నట్లు, ఏ తప్పు లేకుండా నువ్వు చెప్పినట్టే బ్రతుకుతానయ్యా. నువ్వు చెప్పిన బ్రతుకుతూ ప్రార్థన చేస్తాను. ఇదే నా తీర్మానం. అవును ప్రభా అని ఎవరి పాటలు పశ్చాత్తాపడతాం. పాట పాడుకుంటూ భక్తులు పాట పాడుతున్నారు చూడు. తండ్రి కాడా యేసుడు మాయన్న గాడా, మహిమా గలషు దాత్మా ఇట్టి వరుస దెలిపే గదమా తోడా. యెహోవా మా తండ్రి కాడా యేసుడు మాయన్న కాడా, మోక్ష నగరు మా పూటిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పూటిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఇదే కీర్తనలో ఆ భక్తుల పైన మాట ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు తప్పులు తెలియపరిస్తే అదే కుమారుని దేవుడు తనయుడు అయినా దేవుడు కుమారుని దేవుడు విడగొట్టేవాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా మన పాపాలను కడిగివేట కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణమిచ్చిన దేవుడు ఆయనే.